మనందరం చర్చించుకోవాల్సింది ఒక పనికి మాలిన చండాలమైన విషయం నేను ఇలా నా నోటితో మాట్లాడిన దుర్మార్గమైన పరిస్థితి నాకు రావడం నేను బాధాకరంగా ఫీల్ అవుతాను. ఎంత నీచమైనా సరే సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దుర్మార్గం, శాపంగా భావిస్తాను నేను ఈరోజు. సో ఈ స్టేట్మెంట్స్ ఎక్కడ రాలే, ఇదే పేపర్ ఎందుకు ఓపెన్ చేసిన అంటే ఈ సన్నాసులు రాయలే, అది జోకుడుగా ఉంది కదా, జోకుడుగా ఉంది కాబట్టి వాళ్ళు రాయలేదు. ఒకసారి మీరు గమనించండి, మేము ఓడిపోయినా పర్వాలేదు, జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ పెట్టిన పథకాలు ఏమీ ఆపలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిండు ఆ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, కేసీఆర్ ఇచ్చిన ఏ పథకం ఆపలేదట. కేసీఆర్ చచ్చిన రైతు చస్తే 10 రోజులకు 5 లక్షలు ఇస్తే రేవంత్ రెడ్డి అస్సలు ఆపలే. ఎందుకు మన శాపం అంటున్నాను, ఈ వార్త చదవడం కూడా ఒక శాపంగా ఫీల్ అవుతున్నాను నేను. కేసీఆర్ ఇచ్చిన 5 లక్షలు అన్న ఆపలే, కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టు అన్న ఆపలే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు అన్న 2 సార్లు ఎగ్గొట్లే, కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ రేవంత్ అన్న ఎగ్గొట్లే, కేసీఆర్ ఇచ్చిన కాళేశ్వరం అన్న ఆపలే, కేసీఆర్ ఇచ్చిన ఏ పథకం ఆపలే, కేసీఆర్ లెక్క అప్పులు తేలే. అస్సలు సంసారాలకే సంసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు దరిద్రుడు అనే చెప్తా. ఈరోజు దరిద్రుడు కాకపోతే నిన్న మన దాకా కేసీఆర్ ను బండబూతులిట్టి కేసీఆర్ విధ్వంసం చేసినని, అంటే కేసీఆర్ చేసిన విధ్వంసానికి రేవంత్ రెడ్డి తానంటే తన్నానని ఒప్పుకుంటున్నాడు. కేసీఆర్ అభివృద్ధి చేయనప్పుడు, కేసీఆర్ పథకాలు ఇవ్వనప్పుడు కేసీఆర్ ఇచ్చింది ఏంది, నువ్వు ఆపింది ఏంది, అన్ని లంగపల్ల చేసాను నువ్వే అంటే కదా నిన్న మన దాకా. అంటే రేపు ఓట్లు వచ్చినాయి అంటే ఇప్పుడు రైతు బంధు ఆపినాం, చీరలు ఆపినాం, కరెంట్ ఆపినాం, నీళ్ళు ఆపినాం అనే విషయం ప్రజలు గ్రహిస్తే ఓటు పడదు. రెఫరెండం కేసీఆర్ పాలన బాగుంది అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పాలన బాగుంది కాబట్టి, కేసీఆర్ ఇచ్చిన పథకాలు బాగున్నాయి కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నా అంటే నువ్వు పీకనికి వచ్చినావు. అంటే నువ్వు ప్రతిపక్షంలో కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసినావు, కేసీఆర్ మంచి పనులు చేసినాడు ఒప్పుకుంటున్నావు. ఇక్కడ మహిళలకు బతుకమ్మ చీరలు 2 ఇచ్చినామంట. చెప్పుడు తల్లి మీ దండం పెడతా. మీరు ఈ ఆడబిడ్డలు జూబ్లీస్ లో ఉన్నారు కదా, కేసీఆర్ అంటారు రేవంత్ రెడ్డి చీరలు పట్టుకొని పోయి ఓటేది, లేకపోతే రేవంత్ రెడ్డి 2 చీరలు ఇచ్చిన 2 చీరలు కట్టుకొని పోయి ఓటేది. మీరు కట్టకపోయిన చీర రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డికి ఓటేది, లేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన చీర కాకపోతే రేవంత్ రెడ్డికి ఓటేగిరి అన్న అంటుంది కదా. సిగ్గు లజ్జ లేకుండా మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చిన అంటాను. ఇది లజ్జ లేని జోలి. నాకైతే ఇంకా రేవంత్ వాకని వస్తుంది, నా నోట్లోకి వెళ్ళి వాకని వస్తుంది. ఇచ్చినావు బండబూతులు ఇచ్చారు కదా నిన్ను, బండబూతులు. అసలు మనిషి పుట్టుక పుట్టినోడు ఇల్లు లేని బూతులు ఇట్టు నిన్ను. మహిళలు జూబ్లీస్లనే నువ్వు అన్నకానే ఇవో పుస్తెళ్తాడు, ఇదే మా రేవంత్ రెడ్డి ఇచ్చింది పుస్తెళ్తాడని ఎక్కిరిస్తారు, 20 రూపాయల పుస్తకాలు చూపిస్తారు. ఓట్లో ఉంచిరు రేవంత్ అన్న. ఓట్లు వస్తే ఇంత నీచాన్ని దిగదారాలా? రేపు ఓట్లు అనగా నిన్న మన దాకా రాము అయిండు, ఇప్పుడు రేమో అయిండు సడన్ గా. రేమో అయిపోయి ఏషం మార్చిండు, ఇప్పుడు దొంగేశం వేసిండు. దొంగేశం వేసి కేసీఆర్ వేసి అన్ని ఇచ్చినా నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన అంట. లజ్జలేని జోలిది చీరలు ఇచ్చినావు. 1 కోటి మంది మహిళలకు అందజేసిందంట. ఇట కొడతారు రేవంత్ అన్న, సప్పట్లు కొడతారు. 1 కోటి మంది కోటీశ్వర్లు అని చేసి అని చెప్పారు. అది ఇంకా అది కూడా చెప్పు, మనకేమైనా లజ్జ ఉన్నది? మనకేమైనా లజ్జ ఉంటే మనం చెప్పకపోతుంది, మనకు లేదు కదా మరి. అది 1 కోటి మందికి అట ఇచ్చిందంటే ఏడిచ్చింది చెప్పురా మీరు. 1 కోటి మందికి 100 రూపాయలు అయితే నీకు ఎరకని అంటున్నా. నన్ను కోసుక తిన్నా పైసలు లేవు, నన్ను చంపుతారా మీరు? పైసలే లేని పీకుడు మోగడట ఈయనట పైసలు ఇచ్చినట. కేసీఆర్ ఇచ్చిన అన్ని కంటిన్యూ చేసిన బతుకమ్మ సీలు ఇచ్చిన. ఇప్పుడు మహాలక్ష్ములు అందరూ ఓటేస్తారా? అది కూడా చెప్పరా మరి? ఇగో ఆడబిడ్డలందరికి 25,000 రూపాయలు 23 నెలలకెళ్ళి ఇచ్చేసిన, 57,500 ఇచ్చేసిన చెప్పు. నీకేమైనా సిగ్గులేదు కదా మరి? నీటానికి మాకన్నా సిగ్గు ఉంటుంది, అట్లా చూద్దాం చెప్పు మరి. అది నా నష్టమేమో నిన్ను చెప్పినాక అది ఒకటి చెప్పలేవా? జూబ్లీస్ లో ప్రతి మహిళకు 23 నెలలుగా 25,000 రూపాయలు ఇస్తూనే ఉన్నాం, కావాలంటే చర్చకు సిద్ధం అని నోరపొలం లెక్క మొత్తుకో. నీకేమన్నా ఈ జతమానం ఉందా? మనకేమన్నా? మనకేందుకు సిగ్గి? మనం ఉన్న మొత్తం అబద్ధాలు చెప్పే భక్తివి. బతుకమ్మ చీరలు 1 కోటి మందికి ఇచ్చిన నిరూపిస్తే గాడు అమరవీరుల స్థూపం కాడికి వచ్చి ఉరేసుకొని వస్తాం పో మేము 4 కోట్ల మందిని.
కోటి మందికి ఇచ్చిన నిరూపిస్తే ఏడికంటే ఆడికి నువ్వు సెక్రటేరియట్ కా, నీ జూబ్లీస్ ప్యాలెస్ కా, నీ కొండాయిపల్లికా, లేదు నీ కొడంగల్కా, ఏడికంటే ఆడిపోదాం. కోటి మందికి షీర్లు ఇచ్చి నిరూపిస్తే మేము ఉరిగమ్మ వ్యక్తం అందరం. ఇక నువ్వు ఒక్కనే అనుకోడు తెలంగాణలో ఓట్ల కోసం బిచ్చం. ఓట్ల బిచ్చగాడు వచ్చింది ఇప్పుడు. ఓట్ల బిచ్చగాడు బిచ్చం కోసం యో దేవుడు వీరుడు సుడు దానవీర సుడకరణ అని చెప్తారు. ఇంటి ముందరకు వచ్చినప్పుడు బిచ్చం అడుగుతాడు. అట్లా బిచ్చం అడుగుతాక ఓట్ల బిచ్చగాడు ఇంకా చెప్తుండు ఇంకా నడుపుతూనే ఉండి ఇంకా ఓటేస్తారని నీ ముఖం వేయవలసిందే. గుజరాత్ లోను కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నట ఆ గుజరాత్ వాళ్ళకు. ఇక్కడికి వచ్చే కంపెనీలు తరలిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ అంటుండు. ఇక ఈ సన్నాసి ముచ్చట్లు పక్కన పెడితే ఇది చూడ్రి, ఈ బొమ్మ చూడ్రి. జూబ్లీస్ లో కాంగ్రెస్ ప్రలోభాలు, ఓటర్లకు డబ్బులు చీరలు పంపిణీ చేస్తుంది. ఇంటింటికి వెళ్లి పంచిన కాంగ్రెస్ నేతలు. ఎర్రగడ్డలో హోటల్ పాలక్ పై రైడ్, 11 మంది అరెస్టు, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వార్త ఆ పేపర్ వాళ్ళు రాదు, ఇంకో బొమ్మ కూడా వేసారు. ఫస్ట్ ఇప్పుడు అందుకే కోటి మందికి ఇచ్చిన చీరలు అంటాడు. ఎందుకంటే జూబ్లీస్ లో వంచుతుంది కాబట్టి. ఇది ఎన్నికల సంఘానికి ఇది కనపడదు, ఇది అస్సలే కనపడదు. ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు ఇంకోడో పైసలు వంచితే దొరుకుతాయి, కానీ కాంగ్రెస్ వాడు వంచే పైసలు దొరకవు. అదేందో పోలీసులకు అస్సలు పోలీసులు మంచోళ్ళు అయిపోతారు సడన్ గా రాత్రికే. ఎందుకంటే రేవంత్ అన్న దగ్గర ఉంది హోంశాఖ. ఒక్క రాత్రి కళ్ళు మూసుకుంటారు. ఈ రోజు నైట్ కళ్ళు మూసుకుని అయిపోయా పోలీసులు. రేపు పొద్దుల గెలిచిపోతాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళ సుఖమైన బీఆర్ఎస్ కూడా వస్తారు, అందరూ వస్తారు, కానీ వీళ్ళకు ఫ్రీ హ్యాండ్. డైరెక్ట్ లీగల్ పర్మిషన్ వచ్చేసింది పంచుకోరి అని. అందుకే చీరలు వంచుతా అన్నా, ఇది వంచినా అది వంచినా అని చెప్తుండు. ఇప్పుడు ఈయన కూడా ఒక వార్త వేసింది. అందరూ ఇలా వాళ్ళ పైత్యాన్ని ప్రవేశిస్తారు. ఓటమి భయంతో ఓట్ల బేరం చేసినట. జూబ్లీస్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు పర్వం. బడా నేతలు, బస్తీ రౌడీలు, నోట్ల కట్టలు, దృశ్యాలు, ఫోటోలు, సాక్ష్యాలు పట్టని అధికారులు. అసలు కనపడవు అధికారులకు, కళ్ళు బయలు కమ్మిన అధికారులకు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారు. గులాబీ నేతల ఇళ్లలో మాత్రం విస్తృత సోదాలు చేస్తారు. జూబ్లీ గుట్టలో గుసలు కొడుతున్న కట్టల పాములట. భవిష్యత్తును అమ్ముకోవద్దని నిపుణుల హెచ్చరికలు. సో ప్రజలు మేధావులు ఏం చెప్తారంటే, భవిష్యత్తును అమ్ముకోకండి. ఇవాళ మీకు వంచే ప్రతి రూపాయ ఎవడు రెక్కల కష్టం చేసి, ఎవడు మూట కొట్టి, ఎవడు వ్యవసాయం చేసి, ఎవడు చెమట తీసి సంపాదించే సొమ్ము కాదు. మన సొమ్మే దొంగ నా కొడుకు లెక్క, పందికొక్కు లెక్క సంపాదించి, అది బీఆర్ఎస్ వాడైనా, బీజేపీ వాడైనా, కాంగ్రెస్ వాడైనా, ఎవడైనా, ఏ నా కొడుకైనా సరే దొంగతనంగా సంపాదించిన అక్రమ సంపాదనతోనే వంచుతారు. మీరు తీసుకోరు బాజాప్తా, అది ఏ పార్టీ వాడు వంచినా. కానీ ఓటు మాత్రం మన భవిష్యత్తు ఎట్లయితే బాగుంటుందో దానికే ఓటేది. అందరూ లంగలే, అందులో అందరికంటే జర తక్కువని తేలాడుకోరు అంతే. అందరూ లంగలే, అందరికంటే జర తక్కువని తేలాడుకోరు. ఓపెన్గా చెప్తాను. ఇంకా ఇగో ఇట్లా కాక బ్రహ్మాండంగా ఉన్నది లెక్క పెడతాను. ఇట్లా వేస్తాను పైసలు. కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర రెడ్డి ఇలా డబ్బులు పంపిణీ చేస్తున్నాడు. ఆయన కార్పొరేటర్ అంట కాక. బరాబర్ కావచ్చు, తప్పేందా? కార్పొరేటర్కే కట్టుంటే మరి రేవంత్ ముఖ్యమంత్రి మా అన్న కూడా మంచాడు. ఇట్లా ఇసిరేస్తాడు, ఇట్లా సినిమాలలో ఇసిరేసినట్టు పైసలు. రెక్కల కష్టం చేసి సంపాదిస్తే దాని వాల్యూ తెలుసు. ఎంగిలి మెతుకునే సంపాదిస్తారు. అంత జనం సొమ్ము జనంకే ఎత్తురు. మీరు ఏం టెన్షన్ పడే పని లేదు, గుంజుకోరే.